మళ్ళీ తెలంగాణలో ఒక ఎజిటేషన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఎస్సీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దాష్టికమే అనుకోవచ్చు దాన్ని. ఎందుకంటే ప్రకృతి ఈరోజు హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్నటువంటి నగరం. దానికి ఎట్ ఏ సేమ్ టైం కాంక్రీట్ జంగల్. బట్ అక్కడ ప్రజలు బతకాలంటే గాలి కావాలి. గాలి కావాలంటే అట్లాంటి ఒక అద్భుతమైన ఒక వనం కావాలి. దాన్ని ఈరోజు కూల్చివేస్తలు, ఈరోజు దాని మీద హైడ్రా పేరిట ఏదైతే పేదల ఇల్లులు కూడా కొట్టిన బుల్డోజర్లు ఈరోజు ఎస్సీఓలో పచ్చని వనాలు కూడా కొడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారక్క? ఇంత బాధ, అసలు గుండె తలుక్కుమని పోయేటటువంటి సందర్భం అన్న నేడైతే. ఎందుకంటే అసలు కేవలం తెలంగాణ లేకపోతే ఈ భారతదేశమో కాదు, అసలు పర్యావరణం అంటేనే భూలోకానికి మొత్తం సంబంధించింది, మొత్తం ప్రపంచానికి సంబంధించింది. వేరే ఇతర ప్రాంతాలు అంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాలు అవన్నీ కూడా కార్బన్ ఏ విధంగా ఒక విధంగా కార్బన్ సింక్స్ ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఎన్నో దేశాలు రీసెర్చ్లు చేస్తున్నారు. మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ కార్బన్ సింక్స్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి రీసెర్చ్ చేస్తుంటే మన హైదరాబాద్లో న్యాచురల్గా దొరికేటటువంటి 400 ఎకరాల భూమిలో ఉన్నటువంటి ప్రాణులు అన్ని, అంటే అక్కడ యానిమల్స్ కానివ్వండి, ఫ్లోరా, ఫానా, అదే విధంగా ప్రొటెక్షన్ ఉన్నటువంటి యానిమల్స్ అంటే డియర్స్, స్టార్ టార్టాయిస్, ఈ విధంగా పీకాక్స్, అసలు మన నేషనల్ బర్డ్ అన్న, మన జాతీయ పక్షి, నేషనల్ బర్డ్, అవన్నీ ఏడుస్తున్నాయి. కానీ ఏడుస్తుంటే మాత్రం కనకరించే నాదుడు లేడు అసలు ఇక్కడ. ఇదే విషయంలో చేసిందే మళ్ళీ వీళ్ళే. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేది ఎవరు? ముఖ్యమంత్రి. ఆయన విజనరీ లీడర్ లెక్క ఉండాలే గాని నేడు విజన్ అనేది కనిపించట్లే. ఏ విధంగా అమ్మేసేయాలి, ఏ విధంగా బ్యాగులు బస్తాలు నింపాలి అన్నట్టు కనిపిస్తుంది. రైట్, అదే అంటున్నా. ఇంతకుముందు నేను చదివిన సోషల్ మీడియా, రెండు జాతీయ పార్టీల మధ్య వాళ్ళ ఏమంటారు స్వార్థం కోసం ఈరోజు జాతీయ పక్షి ఏడుస్తుందని చెప్పేసి నేను. బట్ ఎందుకు వాళ్ళేమో ఆదానికి కట్టపెడతానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఏమో ఒకవైపు మాట్లాడుతున్నారు. లేదు ఇది రాబర్ట్ వాద్రాకి ఇవ్వడం కోసం ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొక పార్టీ. బట్ ఈ రెండు పార్టీలకు సంబంధించిన దాంట్లో విద్యార్థి లోకం అంతా కొట్లాడుతూ ఉంది. వాళ్ళ మీద ఇలా లాఠీలు, కరతాల ఇష్టం వచ్చినట్టు కూడా ఏమంటారు దాన్ని నాట్యం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు. అంటే ఇంత పోరాటం చేస్తున్నా కూడా భూముల విషయంలో వెనక్కి ఎందుకు ప్రభుత్వం తగ్గట్లేకపోతుంది అన్న? బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రెండు కూడా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నాయి. రాజకీయంగా వాళ్ళని ఏ విధంగా మనం గెలవాలి అని అనుకుంటున్నాయి, కానీ తెలంగాణ ప్రజలను గెలిపించాలి, భారతీయ పౌరులను ఏ విధంగా గెలిపించాలి అని చెప్పి ఆలోచన లేదు. వాళ్ళ ఆలోచన ఆ విధంగా లేనప్పుడు ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఎట్లుంటాయి? డెవలప్మెంట్ అనే పేరు యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ కేరళనేమో ఆఫ్ షోర్ డెవలప్మెంట్ అని చెప్పేసి అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి తెచ్చిళ్ళు. కానీ అప్పుడేమో రాహుల్ గాంధీ గారు ఏమంటారు, కేరళలో ఫిషరీస్ ఉన్నాయి, వాటికి ఇబ్బంది కల్పియొద్దు, ఆ ఫిషరీస్ మీద ఆధారపడి ఎన్నో జీవితాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ గుండెల్ని మనం తొక్కొద్దు అనేసి అక్కడ అంటారు. కానీ ఇక్కడ మళ్ళీ గదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు హెచ్సియు ల్యాండ్స్ ని, అసలు అది ప్రభుత్వ భూములు, హెచ్సియు ల్యాండ్ మొత్తం కూడా ప్రభుత్వ భూమే, తలుచుకుంటే అన్ని ప్రభుత్వ భూములు అని చెప్పేసి వాళ్ళు లాక్కోగలుగుతారా ఏంటి? ఇట్స్ నాట్ రైట్. హెచ్సియులలో వాళ్ళకి ఒక రూల్ కూడా ఉంది. ఒకనాడు వైస్ ఛాన్సలర్ గారు ఏమని చెప్పిండు, దీన్ని అకాడమిక్ పర్పసెస్ కోసం యూజ్ చేయొచ్చు అని అన్నారు. ఆ విధంగానే ఒకసారి ఉర్దూ యూనివర్సిటీని కూడా పెడదాము అని అంటే వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే అక్కడ బయోడైవర్సిటీ మొత్తం దెబ్బతింటది అని అంటే సరే అనేసి యూనివర్సిటీ పెట్టకుండా, ఉర్దూ యూనివర్సిటీ పెట్టకుండా బయటికి వెళ్ళిపోయిళ్ళు, వేరే భూములు చూసుకుంటామని అన్నారు. కానీ నేడు కేవలం స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం 400 ఎకరాల భూమి పైన వాళ్ళ కన్నుబడ్డది, అది నీలమట్టం అయిపోతుంది. అసలు మనకి దగ్గరలోనే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి 30,000 ఎకరాలు, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయండి, 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీకి ఇస్తామని చెప్పేసి శ్రీశైలం నాగార్జున సాగర్ రోడ్డు మీద మేము చూస్తున్నామని చెప్పి మేము చూసినాం. దాంట్లో మనకు డెవలప్మెంట్స్ అన్ని అయితే అని చెప్పేసి అన్నారు. మరి 30,000 ఎకరాలు అక్కడ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు ఈ 400 ఎకరాల భూమి ఎందుకు కావాలి? అట్లనే ఇది ఒక్కటే కాదు, మళ్ళీ వాళ్ళ ధోరణి చూడండి. గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో జోలికి వెళ్ళలే. కాంగ్రెస్ వచ్చింది, హైకోర్టు భూముల కోసం మీ భూములు లాక్కుంటే మనం లాక్కున్నది. రాత్రికి రాత్రి మళ్ళీ ఏమైనా కోర్టు ఆర్డర్స్ తోటి వస్తున్నారా, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ తోటి వస్తున్నారా అంటే కాదు, రాత్రికి రాత్రి దొంగల లెక్క జేసీబీలను అన్ని పంపించి చేస్తారు. ఇటు హైడ్రా కూడా మనం చూసినాం. కేవలం సాటర్డే సండే ఎప్పుడైతే హైకోర్టు క్లోజ్ చేసి ఉంటుందో అదే టైంలో పేద ప్రజల ఇళ్ల మీదకి, గూళ్ళ మీదకి పంపించేసి వాటన్నిటిని ధ్వంసం చేస్తారు. లగచర్లలో కూడా అదే విధంగా బల్లులు కూడా గుడ్లు పెట్టవు అని చెప్పేసి అన్నారు. గర్భిణీ స్త్రీలు పోయి ఢిల్లీకి పోయి వాళ్ళని ప్రాధేయపడాల్సినటువంటి రోజు.
ఈ విధంగా అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఈ విధంగా ఒక మన నేషనల్ యానిమల్ జింక, అది అదే విధంగా జింక ఇవన్నీ కూడా రోధిస్తా ఉంటే, ఒక ట్రైబల్ ల్యాండ్ ఏదన్నా వాళ్ళ పొలంలోకి ఒక ముళ్ళ పంది వస్తేనే, అడవి పంది వస్తేనే అది చనిపోతే, అది చనిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పేసి క్రిమినల్ కేసులు పెడతారు. సల్మాన్ ఖాన్ పైన కూడా ఒకసారి మనం కేసు చూసినాం. అట్లాంటిది ఒక జింక చంపేసిండు అని చెప్పేసి, అట్లాంటిది ఇక్కడ ఎన్నో జింకలు, ఎన్నో వన్యప్రాణులు, అసలు పాములు అయితే నేడు క్యాంపస్ లోపలికే వస్తున్న ఫోటోలు మనం చూస్తున్నాం. అవన్నీ ఏడికి పోతాయి? ఆయననేమో అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలో అక్కడ పాములు లేవు, పురుగులు లేవు, ఏం లేవు అని అంటాడు. అక్కడ మొత్తం గుంటనక్కలే ఉంటాయి అని చెప్పేసి అక్కడ ఉన్న విద్యార్థులని గుంటలక్కలుగా అంటే రియాక్ట్ అయింది ఎవరో తెలుసా? అక్కడ ఉన్న విద్యార్థులలో అందరితో పాటు NSUI స్టూడెంట్స్ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్టూడెంట్స్, యంగ్స్టర్స్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. నో డీర్స్, నో పికాక్స్, నో సెన్స్. నువ్వు మమ్మల్ని గుంటనక్కలని అన్నావు కదా, నీకు కామన్ సెన్స్ లేదు అని చెప్పేసి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి గారిని NSUI స్టూడెంట్స్ పట్టుకొని నీకు కామన్ సెన్స్ లేదు అని అన్నారు. అట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళే వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇవన్నీ అసలు నేడు ఓన్లీ స్టూడెంట్స్ అంటే కాదు, ఈ ఇష్యూకి రియాక్ట్ కానోళ్ళు ఎవరు ఉన్నారు? సినీ తారల నుంచి మొదలు పెడితే పక్కన రాష్ట్రంలో ఉండే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి ఉంటే చివరికి మన పార్లమెంట్లో కూడా మనం వినడం జరిగింది. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా నిలుస్తున్నారు, కానీ మన ముఖ్యమంత్రి మాత్రం వినిపించుకోవట్లేదు. రైట్, మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు. ఈరోజు SGUలో జరిగే ప్రతి ఒక్క విద్యార్థి లోకం చేసే ప్రతి ఒక్క రాస్తారోకో అయితే ధర్నా విధానికి BRS పార్టీ ఉంది, BRS పార్టీ కావాలని చెప్పిస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు BRS పార్టీ అని అన్నవు అని అంటే, మరి ఇంకా నీకెందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి? అందరూ BRS వాళ్ళే అవుతారు. మరి నువ్వు సపరేట్గా రాజీనామా చేసి BRSకి ఇచ్చేసేయచ్చు కదా. BRS పార్టీ ఏర్పడ్డది కూడా అయినా నేను ఒప్పుకుంటా, అందరు మా వాళ్ళే బై. ఎందుకంటే BRS ఏర్పడ్డదే తెలంగాణ ప్రజల ప్రాంతాల, అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం. సో నేడు తెలంగాణలో ఏ ఒక్క ఇన్సిడెంట్ అయినా కూడా అక్కడ ఏదో ఒక దగ్గర BRS కార్యకర్త ఉంటారు, లేకపోతే KCR అభిమానులు ఉంటారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తే ప్రతి ఒక్క బిడ్డ ఉంటాడు. నువ్వు తెలంగాణ కోసం పోరాటం చేసినావు అంటే, నువ్వు BRS పార్టీ అంటున్నావు అంటే బరాబర్ వాళ్ళు BRS పార్టీ వాళ్ళే అనే అంటా నేను కూడా. అంతే మరి. ఎందుకంటే BRS పార్టీ ఏర్పడ్డది, TRS ఎట్లా ఏర్పడ్డది? తెలంగాణ ప్రాంత వాసుల కోసమే ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు నేడు BRS అనే చెప్తాను. నేడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మూర్ఖపు పాలన వలన ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా BRS కార్యకర్తలే, BRS నాయకులే, BRS అభిమానులే, KCR గారి అభిమానులే.